లోయా న్యూస్కు స్వాగతం. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉద్యమకారుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై వచ్చిన ఓ కథనం చూస్తే, ఉద్యమాలే జీవితం, మాదిగల కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ పోరాటం. ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం అనేక ఉద్యమాలతో ముడివేసుకొని ఉంది. మాదిగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన దివ్యాంగులు, వృద్ధులు, ఉద్రోగంతో బాధపడుతున్న చిన్నారులు తదితరుల కోసం ఉద్యమాలు నిర్మించారు. మందకృష్ణ మాదిగ స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండ దగ్గర న్యూ షాయంపేట. 1965లో ఆయన జన్మించారు. తండ్రి పేరు కొమరయ్య, తల్లి కొమరమ్మ. గ్రామంలో తలెత్తిన కులపరమైన ఘర్షణకు వ్యతిరేకంగా గొంతెత్తిన మందకృష్ణ ఆ ఘటనలో బాధితుల పక్షాన నిలిచిన నాటి పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. జనగామ జిల్లా ఆర్గనైజర్గా కొంతకాలం పనిచేశారు. ఆ క్రమంలో అరెస్ట్ అయ్యారు. అనంతర కాలంలో సాయుధ విప్లవ పందాను వీడిన మందకృష్ణ అప్పటికే జనజీవన సవంతిలోకి వచ్చిన ప్రముఖ కవి శివసాగర్ వెంట నడిచారు. కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న దళిత మహాసభతో గొంతు కలిపారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాల విషయంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా ఈదుమూడిలో 13 మంది యువకులతో 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదిగ దండోర ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. ఈ ఉద్యమం స్ఫూర్తితో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సైతం ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలు బయలుదేరాయి. మందకృష్ణ తన పేరు చివరన మాదిగ సామాజిక వర్గం పేరును కలుపుకొని మందకృష్ణ మాదిగగా ప్రకటించుకున్నారు. మాదిగల ఆత్మ గౌరవానికి చిహ్నంగా మారారు. తెలంగాణ ఉద్యమంలోనూ మందకృష్ణ తనదైన పాత్ర పోషించారు. 2004లో ఉద్యోగ చిన్నారుల శస్త్రచికిత్సకు సహాయ సహకారాలు కూడబెట్టే కార్యక్రమానికి నాంది పలికారు. గుండె జబ్బుల బారిన పడిన చిన్నారులతో పెద్ద ర్యాలీ తీయడమే కాక ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 5,000 మందికి పైగా చిన్నారులు గుండె జబ్బుతో బాధపడుతున్నారన్నది వెల్లడైంది. ఆ పోరాటం స్ఫూర్తిగానే నాటి సీఎం వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారన్న అభిప్రాయాలున్నాయి. 2007లో మందకృష్ణ వికలాంగుల హక్కుల పోరాట సమితిని నెలకొల్పారు. దివ్యాంగులకు ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమించారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వికలాంగులకు పింఛన్ లభిస్తుంది. 2004-2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత వర్ధనపేట శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎస్సీ వర్గీకరణ పోరును బలోపేతం చేశారు. గతేడాది ఎన్నికలప్పుడు ఎంఆర్పిఎస్ సభకు ప్రధాని మోదీ హాజరై వర్గీకరణకు మద్దతు ప్రకటించారు. 30 ఏళ్ల పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిరుడు ఆగస్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడించింది.